అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే 2024 నాకు ఎలా ఉందో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను 2024లో నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ మనీ సేవింగ్ అయితే చెయ్యాలి. సో ఎవ్వరు మనకు ₹1 అయితే ఇవ్వరు, కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట సో మనీ వాల్యూ అనేది. సో అందుకని చెప్పి నేను ఈ మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. యూట్యూబ్ నేను 2024 స్టార్టింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేశాను. సో 12 మంత్స్ అయింది నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను, 12 మంత్స్గా. సో మనీ సేవింగ్స్ గురించి నా వీడియోస్లో మీరు చూస్తారనమాట. సో మీకు ఎవరికైనా మనీ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఎండ్ వరకు చూడండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను నేర్చుకునేది ఏంటంటే హెల్త్ గురించి. హెల్త్ మంచిగా పెట్టుకోవాలి. సో హెల్త్ బాగుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్లో ఏమనుకునేదానంటే చిన్నదైనా వద్దులే మనీ సేవింగ్ చేసుకుందాము అనుకునేదాన్ని, ఖర్చు ఎందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి. ఆ తర్వాత అది సివియర్ అయిన తర్వాతనే మనకైతే తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడే మనకు దాని వాల్యూ అయితే హెల్త్ గురించి తెలుస్తుంది అనమాట. సో హెల్త్ గురించి అయితే నేను నేర్చుకున్నాను. హెల్తీగా ఉండాలి, అలాగే హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి అనేది నేను 2024లో బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఫ్యాషన్ గురించి. నలుగురు ఏమనుకుంటారో వాళ్ళ నుంచి మనకు అటెన్షన్ కావాలి, వేరే వాళ్ళు మన గురించి మాట్లాడాలి అని చెప్పి ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు 2024 నుంచి నేనైతే ఈ హ్యాబిట్ని అస్సలు ఫ్యాషన్ గురించి మనీ అయితే ఖర్చు పెట్టదలుచుకోలేదన్నమాట. సో ఎవరి కోసమో నేను ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలి చెప్పండి. సో కాబట్టి ఫ్యాషన్ గురించి అయితే అస్సలు నేనైతే ఖర్చు పెట్టను. నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్స్ గురించి ఆలోచించాను అనమాట. ఎర్నింగ్స్ గురించి మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, మనం ఏం సేవింగ్ చేస్తున్నాము, రేపు ఫ్యూచర్కి ఎలాగా, మన పిల్లల ఫ్యూచర్కి ఎలాగా అని ఆలోచించాను నేను 2024లోనే. మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు, సేవింగ్స్ గురించే మోస్ట్లీ నా వీడియోస్ అయితే ఉంటాయి. సో కాబట్టి నేను డిసైడ్ అయ్యి ఇలా వీడియోస్ అయితే ఎర్నింగ్స్ గురించే పెడతాను. సో ఎక్కడెక్కడ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ మనం మనీ ఎర్నింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్పి. ఫస్ట్ ఎర్నింగ్ ఎంత వస్తుంది అని ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది నేను నేర్చుకున్నాను అనమాట 2024లోనే. అంతకుముందు నాకైతే తెలియదండి. సో చాలా ఖర్చు పెట్టేసేదాన్ని. సో బేసిక్గా మనం ₹1 కావాలి అనే ఒక సిచ్యువేషన్ మనకు వస్తేనే ఆ డబ్బు విలువ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాగా వేస్ట్గా మనీ ఖర్చు పెట్టకూడదని నేనైతే 2024లోనే డిసైడ్ అయ్యాను అనమాట. సో నా కోసం నేను బతకాలి, ఎవరి కోసం నేను నా సెల్ఫ్ని త్యాగం చేయకూడదు, ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి వాళ్ళ కోసం నేను ఫేక్గా ఉండకూడదని డిసైడ్ అయ్యాను అనమాట. నా కోసం నేను ఉండాలి, నా కోసమే నేను తినాలి, నా కోసమే నేను బతకాలి అని చెప్పి నేనైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను 2024లోనే. ఎందుకంటే వేరే వాళ్ళ కోసం మనం బతకడం వల్ల మన సెల్ఫ్ని అయితే మనం కోల్పోతామన్నమాట. ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి వాళ్ళ కోసం బతకకుండా మన కోసమే మనం బతకాలి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, కొంచెం మంది కన్నా అవేర్నెస్ తెప్పించాలి. నేను ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్గా అనుకున్నాను. సో నేనైతే MBA చేశానండి. సో MBA చేసిన తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళి తర్వాత 2 పిల్లలు అయిపోయారు. ఆ తర్వాత నాకు ఎలాంటి ఎర్నింగ్స్ లేదు, మోస్ట్లీ మా ఆయన మీదనే డిపెండ్ అయ్యేదాన్ని అనమాట. సో అది కాదు, నేను ఏదైనా సెల్ఫ్గా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. సో నాకు ఇంతవరకు యూట్యూబ్లో ₹1 కూడా రాలేదండి. సో ఐ హోప్ 2025లో నాకు మనీ వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. సో మీరు కూడా నన్ను ఆశీర్వదించండి, అలాగే ఎంకరేజ్ కూడా చేయండి. సో వీడియోస్ మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నాకైతే కొంచెం గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో నేను నా వీడియోస్లో ఏం సెల్ఫిష్ లేదండి. మీలో ఒక ఇంప్రూవ్మెంట్, ఒక మనీ సేవింగ్స్ మెథడ్ని మీలో ఒక్కరు పాటించినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి మనీ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏది మనకు మంచి ఇన్వెస్ట్మెంట్, ఎందులో మనీ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అని చెప్పి
నేనైతే మంచిగా చదివి నేర్చుకొని మీకైతే వీడియోస్లో చెప్తూ ఉన్నాను. ఇంకొన్ని ఫాలో అవుతున్నాను అనమాట. నేను కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను 2024లోనే. ఎలాంటిదంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి అని, నెక్స్ట్ గోల్డ్ స్కీమ్స్ అని చెప్పి. సో గోల్డ్ అయితే నేను ముందు నుంచే కొంటూ ఉన్నాను, కానీ 2024లో నాకు ఇవి రెండు మంచిగా నేనైతే యూటిలైజ్ చేసుకుంటున్నాను. సుకన్య సమృద్ధి యోజన మా పాప పుట్టినప్పటి నుంచి వేసాం మేము. సో కాబట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎస్ఐపి అనేది నేనైతే మనీ ఇన్వెస్ట్మెంట్ 2024లోనే స్టార్ట్ చేశానమాట. సో నాకు జ్ఞానోదయం అయ్యి నేనైతే స్టార్ట్ చేశాను. సో మీలో ఇంకా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదంటే మీరు కూడా వెళ్ళి స్టార్ట్ చేయండి. లైఫ్కి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీని మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ప్లాన్స్ ముందుగానే చెప్పాను కదండి, టర్మ్ ఇన్సూరెన్స్లు అనేది నేను తీసుకున్నాను. సో మా ఆయన తీసుకున్నాడు అనమాట. నాకు మా ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. రేపు మాకేదైనా అయినా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి. సో ఇలాంటివి మనం డెసిషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. ఎవరో ఏమనుకుంటారు, మనకేం కాదులే అనేది మన మైండ్లో నుంచి తీసేయాలన్నమాట. ఎవరికి ఏమైనా జరగచ్చు. అందుకని చెప్పి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంచెం మనీ కావాలంటే ఎస్ఐపి చేసుకోండి, మీ మనీ సెక్యూర్గా ఉంటుంది. అలాగే పీపీఎఫ్, మీ ఇంట్లో బాయ్స్ 2 పిల్లలు ఉన్నారంటే పీపీఎఫ్ వేయండి. పీపీఎఫ్ వేశారనుకోండి మీకు మీ పిల్లలకి ఫ్యూచర్ భరోసా అయితే ఉంటుంది. సో ఇలాగా కొన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆర్డీ, ఎఫ్డి అని చెప్పి. సో నేనైతే ఇవన్నీ చాలా నేర్చుకున్నాను. 2024 నా లైఫ్లో చాలా నేర్పించింది, అలాగే చాలా బాధ కూడా పెట్టింది. హెల్త్ చాలా అప్సెట్ అయిపోయిందనమాట. సో నేను నా లైఫ్లో ఊహించలేనంత పెయిన్ అయితే నేను ఈ 2024లో అనుభవించాను. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కాకూడదు అని చెప్పి ఒక మనీని సేవ్ చేయండి అని నేను ప్రతిసారి నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సో చాలా ఉన్నాయి, మీరు వెళ్ళి అడిగి తెలుసుకొని పోస్ట్ ఆఫీస్లో హ్యాపీగా కట్టుకోవచ్చు. మన తాతలు అమ్మమ్మల కాలం నుంచి కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే మంచిగా ఉన్నాయి కాబట్టి కట్టుకోండి. మంచిగా సేవింగ్స్ అయితే చేసుకోండి. ఎవరు ₹1 ఇవ్వరు. ఈ సిచ్యువేషన్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది కదా, మనకేముంది, ఖర్చు పెట్టేద్దాం, ఈ లైఫ్ షార్ట్ అని చెప్పి లేనిపోని ఖర్చులు చేసి రేపు ఫ్యూచర్లో బాధపడుతూ కూర్చోవద్దండి. ఓకేనా. నాకు ఈ 2024 చాలా మెమరీస్తో పాటు చాలా బుద్ధి పాఠాలు కూడా నేర్పించింది అనమాట. సో మీకు ఎలా ఉంది ఈ 2024 కామెంట్ చేయండి. సో 2025 అందరికీ బాగుండాలని చెప్పి నేనైతే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నానండి. సో నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు అంటే నేను కూడా ఒక స్టెప్ ముందుకైతే వెళ్తున్నాను అనే అర్థము. సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు ఏదో ఒక విధంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టేక్ కేర్, బాయ్.